నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై కరానీ స్పైసెస్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మీకోసం ఫిష్ అయితే మన ఫిష్ తోటి మనం ఎన్నో రకాల కూరలు చేసుకుంటాం కానీ హైదరాబాద్లో సాలన్ కర్రీస్ చాలా ఫేమస్। మిర్చిగా బైంగన్ కా సాలన్ ఈ సాలన్ ఆ సాలన్ అన్ని చేసేసుకుంటూ ఉంటారు। అదే దాంట్లో చేపలు వేస్తారు మటన్ కూడా వేస్తారు। అయితే ఈ రోజు ఆ సాలన్ కర్రీ చేయడం కోసం ముందుగా పల్లీలు నువ్వులు వీటిని లైట్గా వేయించుకొని అయితే దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మనం ఈ సాలన్ కర్రీ చేసుకుంటాం। సాలన్ కర్రీలో ముఖ్యంగా పల్లీలు నువ్వులు కొబ్బరి ఈ మూడింటిని లైట్గా వేయించేసుకొని పేస్ట్ చేసుకుంటే ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది। కానీ ఇది మామూలుగా పచ్చి కూడా మనం మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసి కుక్ చేసేటప్పుడు కొంచెం నూనెలో ఈ మసాలాని చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది। పల్లీలో వదిలిపెట్టేయండి। ఇక్కడ నువ్వులు కూడా డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటాను। కొబ్బరి ముక్కల్ని కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కానీ ఆ కొబ్బరి తురుము పొడి కూడా ఇందులో వేసేసుకుంటాను। ఈ పల్లీలు లైట్గా వేగాయి దీంట్లో మనం నీళ్లు పోసేసి పేస్ట్ చేసుకొని ఇది పచ్చిగా చేసుకున్న ఎలా మనం మంచి ఆ సాలన్ కర్రీ అందులో మచ్చికా సాలన్ అంటే ఫిష్ చేసి చేసుకున్న కర్రీ। సో మరి దీన్ని పేస్ట్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను। స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసుకొని అయితే ఈ సాలన్ కర్రీల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి। ఈ సాలన్ కర్రీలో మన పల్లీలు నువ్వులు అంతేకాకుండా మీరు చూడండి ఇందులో ఆ చేప వేయకపోయినా కేవలం ఈ మిరపకాయలతోటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది। కానీ ఈ మిరపకాయలు ఆ ఫిష్ కూడా ఆ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేద్దాం। కొంతమంది చేపని లైట్గా ఫ్రై చేసి వేసుకుంటారు। నాకైతే అది రోహు చేప అయినా కొర్రమీన్ అయినా ఫ్రెష్గా అలాగే ఈ గ్రేవీలో వేసేసుకొని చేసుకుందాం। కానీ మనం వంకాయ అవి చేసుకున్నప్పుడు కొంచెం చిక్కగా ఉంటే గ్రేవీ బాగుంటుంది। ఈ ఫిష్ చేసుకునేటప్పుడు మాత్రం దానికి ఆ తగ్గ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి। చూద్దాం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలతోటి మనం కూర స్టార్ట్ చేద్దాం। అయితే ఇందులో కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి। ఆ కరివేపాకు కొబ్బరి పల్లీల ఈ గ్రేవీతోటి మళ్ళీ అందులో మిరపకాయలు పడ్డప్పుడు మంచి టేస్ట్ వస్తుంది। నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం కొంచెం మంట తగ్గించేద్దాం। కరివేపాకు ఉల్లిపాయలు కరివేపాకు మీద ఆ నూనె చిటపట్లాడకుండా వేసేసి ఉల్లిపాయలు అయినా నూనె చిటపట్లాడుతూనే ఉంది। దీంట్లో ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి మనం చక్కగా వేయించేసుకుందాం। పసుపు అయితే ఈ ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆ కొబ్బరి ఆ నువ్వుల ఆ పొడిని ఇందులో వేసుకుందాం। దీన్ని నీళ్లు పోసి పేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది। అదే కనుక ఇలా పొడిలా చేసి వేసేసుకుంటే కూరలో తక్కువ టైంలో మంచి టేస్ట్ వచ్చేస్తుంది। ఉల్లిపాయల్ని కొంచెం ఎరుపు రంగు వస్తున్నప్పుడు మనం చేసుకున్న ఈ పల్లి నువ్వులు కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకుందాం। వేసిన వెంటనే చక్కగా ఈ నూనెలో ఈ మసాలా పొడిని వేగనిద్దాం। అయితే ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి మనకి రంగు తొందరగా వచ్చేస్తుంది। ఇది మాడకుండా మంచిగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వేసిన వెంటనే ఆ కొంచెం నురుగు నురుగులాగా వచ్చేసి ఇందులో ఆ పచ్చితనం పల్లీలు నువ్వులు ఆ కొబ్బరిదంతా వెళ్ళిపోతుంది। ఇలా అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద టమాటాలు అన్నీ వేసుకుందాం। అన్ని పొళ్ళు కూడా రెడీగా పెట్టుకోండి। అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపిన వెంటనే కారపొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే మన టమాటా కూడా రెడీగా పెట్టేసుకుందాం। ఎందుకంటే ఈ మసాలా మాడిందంటే మనకి చేదు వస్తుంది కానీ అలా కాకుండా కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేద్దాం। వేసి ఇప్పుడు ఏది మాడకుండా ఈ టమాటాల గుజ్జు బయటకు వచ్చేలా మనం దీన్ని కుక్ చేసుకుందాం। పర్ఫెక్ట్। ఇప్పుడు అందులో చింతపండు పులుసు ఇప్పుడే వేయను కొంచెం ఈ నీళ్లు పోసి ఈ టమాటాలు చక్కగా నలిగిపోయేంత వరకు అందులో మన పల్లీలు అది కూడా గ్రేవీ చూడండి ఇన్స్టంట్గా మనకి మంచి గ్రేవీ వచ్చేసింది। కానీ ఈ ఫిష్కి ఈ టమాటా ముక్కలు కూడా మనకి ఆ ముక్కల్లో ఉండకూడదు। ఇందులో వేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం। మనం తక్కువ మంటలో ఒక 6-7 నిమిషాలు వదిలేస్తే మన టమాటా అంతా సాఫ్ట్గా గ్రేవీలా తయారవుతుంది। తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు చింతపండు పులుసు వేసి మరో 3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని ప్రేమతో అందులో వదిలేద్దాం। ఒక 2-3 నిమిషాలు ఈదుతూ చక్కగా కుక్ అవుతే తర్వాత దాన్ని
అన్నంతో పాటు చక్కగా ఆ ఫిష్ మంచి సువాసన కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇందులో నీళ్లు వేసుకుందాం. అలాగే చింతపండు పులుసు, అంటే చింతపండు పులుసు చిక్కగా ఉంది, అందుకే కొన్ని నీళ్లు కూడా పోసుకున్నాను. ఇందులో మనకి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిరపకాయలు, అయితే ఈ మిరపకాయలు వేసేస్తే చాలు మనకి ఆ మిర్చి సాలన్ రుచి వచ్చేస్తుంది. ఇందులో మీరు గమనిస్తే గరం మసాలా కారం పొడి కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. పల్లీల పొడిగా చేసి వేయించుకున్నందుకు కూరలో దానా కాకుండా మంచి సిల్కీ గ్రేవీ వచ్చేసింది, ఒక మంచి పులుసులా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్గా రుచి చూసుకొని ఉడికిన తర్వాత ఆ చింతపండు పచ్చిదనం కూడా పోయిన తర్వాత ఫిష్ ముక్కలు లాస్ట్గా వేసుకుందాం. ఫిష్ ముక్కలు ఎక్కువగా కుక్ చేయకూడదు, 2 నిమిషాలు దానికి ఆ బబుల్స్ అంతా ఇట్లా బాయిలింగ్ వచ్చిన తర్వాత మంట తగ్గించేసి తక్కువ మంటలో కొంచెం బుడగలు వచ్చేలా కుక్ చేసుకుంటే తర్వాత ఈ ముక్కని మనం వడ్డించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఉప్పు పడుతుంది, ఇంకా కొంచెం ఉప్పు, పులుపు మాత్రం చక్కగా ఉంది. దీంట్లో ఎన్నో విధాలుగా రుచిని ఇంకా పెంచుకోవచ్చు. ఉల్లిపాయలు వేసాం కదా, దాన్ని మంటలో కాల్చిన ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొబ్బరి పొడి బదులు ముక్కల్ని కూడా మంట మీద కాల్చి వేసుకుంటే ఈ చేప పులుపుకి చాలా బాగుంటుంది. అయితే ఇలా సాలన్లా చేసినప్పుడు ఈ నూనె పైకి ఏదైతే తేలుతుందో ఇది ఒక గరిటెలో తీసుకొని ఒక చిన్న గిన్నెలో ఇలాంటి దాంట్లో నూనె తీసి పక్కన పెట్టుకుంటారు. ఈ చేప ముక్కలు అన్నీ వేసి దీంట్లో ఒక స్టీల్ గిన్నెలో వేడి బొగ్గుల్ని పెట్టి పైన నూనె ఆ బొగ్గుల మీద వేసేసి అప్పుడు బోల్డ్ అంత పొగ వస్తుంది, ఈ మూత పెట్టేస్తారు. ఆ పొగ అన్నిటితో పాటు ఈ గ్రేవీ చక్కగా డెలికేట్గా మంచి టేస్టీగా తయారవుతుంది. ఈ స్మోకీ ఫ్లేవర్డ్ అనేది మన భారతదేశంలో కూడా చాలా వంటల్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంతకుముందు ఇంట్లో చేసేటప్పుడు అక్కడే బొగ్గుల కిందనే పొయ్యిలో వంట చేసేవాళ్ళు కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్స్. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చేసి బొగ్గు లేకపోయేసరికి ఆ స్మోకీ ఫ్లేవర్ మనం తీసుకురాలేకపోతున్నాం. సో కొన్ని రోజుల్లో మా పొలంలో చక్కగా ఆ బొగ్గుల పొయ్యి పెట్టుకుంటున్నాను, అక్కడే వెళ్ళి వంటలు చేసుకుందాం. అన్నిటికీ స్మోక్ ఎలా చేస్తే మంచి టేస్ట్ వస్తుందో కూడా అక్కడ చూద్దాం. చింతపండు పులుసు పోసి ఇది కొంచెం చిక్కగా కూడా అయింది. అయితే మన చేప వేసినప్పుడు చేపలో నుంచి వచ్చే నీళ్ళతోటి కూడా మన ఈ గ్రేవీ చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఈ చేప ముక్కల్ని కూడా వేసేసి ఈ తోక భాగాలు అవి ఉంటాయి, అవి చాలా లేతగా ఈ ముక్కు ఉంది చూసారా, ఈ కొన భాగం విరిగిపోతుంది. అలా కాకుండా ఇందులో మనం చక్కగా వేసి మన ముక్కల్ని ఇలా స్లోగా కుక్ చేసేసుకుందాం. చూడండి, ముక్కలన్నీ వేసుకొని ఈ గ్రేవీ అంతా పైదాకా మన ఫిష్కి వేసి దీన్ని లైట్గా బాయిల్ అయిన తర్వాత తక్కువ మంటలో దాన్ని కుక్ చేసుకోవాలి. ఈ బుడగలు స్లోగా రావాలి. అదే కనుక ఫిష్ని మనం ఎక్కువ మంట పెట్టి బాయిల్ చేసేస్తే కనుక మన ఫిష్ పాడైపోతుంది. ఇప్పుడు అంతా తీసి చక్కగా కడిగేసుకుందాం, ఎందుకంటే ఈ చేప నీళ్లు కానీ చెయ్యి కానీ ఏది మళ్ళీ తాకకూడదు. మంచిగా దీన్ని సపరేట్గా కుక్ చేసుకుందాం. మళ్ళొక ఫ్రెష్ స్పూన్ తీసుకొచ్చే ఈ ఫిష్ని వడ్డించుకుందాం. గిన్నెలా ఇందులో పెట్టి ఇటుపక్క మన బొగ్గు ఎర్రగా అయింది, ఈ బొగ్గుని ఇందులో వేసుకుందాం. వేసిన వెంటనే మనకి కొంచెం పొగ వస్తుంది, కానీ ఈ పొగ చేప కూరలోకి వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఈ నూనె ఏదైతే తీసామో అది వేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే స్టవ్ కూడా కట్టేద్దాం. ఆ వేడిలో ఈ పొగ ఏదైతే ఉందో ఆ చేపకి ఆ పొగ వాసన వచ్చి దాని రుచి బాగా పెరుగుతుంది. ఉల్లిపాయ కాల్చలే, కొబ్బరి కాల్చలే, కానీ దీంట్లో పొగని మాత్రం నింపేశా. ఈ పొగ తాకుతూ ఆ ఫిష్ మంచి సువాసన వస్తుంది. తర్వాత అది ఉంది కదా స్టీల్ గిన్నె పెట్టి బొగ్గు పెట్టాను, అది తీసేద్దాం. ఈ పొగంతా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కలిసిపోతుంది. అప్పుడు మనం దీన్ని వేడివేడిగా ఫిష్ ముక్కలు వేసుకొని అన్నంతో పాటు తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో పొగంతా వెళ్ళిపోయింది, మన ఈ ఫిష్ కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్లో చక్కగా మనం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మన గ్రేవీ అంతా పర్ఫెక్ట్ రెడీ అయింది. అయితే ఈ చేప ముక్కల్ని మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇప్పుడు నేనైతే ఈ చక్కగా ఆ పొగతో పాటు నిండిన ఈ చేపల పులుసు ముక్క పక్కన పెట్టండి, అసలు ఈ పులుసుని ఇలా పోసుకొని నా సామిరంగా తింటుంటే అసలు సిసలైన మజా. మనకి ఫిష్ 4-5 ముక్కలు నేను తినేస్తాను, కానీ చక్కగా ఈ గ్రేవీలో ఆ పొగ వాసన వచ్చిన తర్వాత మంచి రుచి వచ్చేస్తుంది.
పాతకాలంలో మన అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళందరూ ఆ ఉల్లిపాయల్ని కాల్చి చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపిక లేదు. ఈ విధంగా ఆ బొగ్గుతోటి మంచిగా పొగొచ్చేలా చేసుకొని ఆహా మీరు రోహు చేప కొర్రమీన దేంతో అన్న చేయండి, అద్భుతంగా అమోఘంగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఆ ఫిష్ వైపు కూడా చూడట్లేదు, దీన్నే ఈ కూరనే అద్భుతంగా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తాం. మరి ఎక్కువసేపు కాకుండా చేపలతో సాలన్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి నువ్వులు కొబ్బరి పొడి కూడా వేసి దీన్ని పొడిలా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు చక్కగా వేసి వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వుల పొడిని కొబ్బరి పొడితో పాటు వేసి కారము, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా ముక్కలు కూడా వేసి కొన్ని నీళ్లు పోసి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో చింతపండు రసము, పచ్చిమిరపకాయ ముక్కలు 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఆ ఫిష్ ముక్కలు వేసి 2 నిమిషాలు కుక్ అయిన వెంటనే ఒక చిన్న స్టీల్ గిన్నెలో వేడి వేడి బొగ్గు వేసి ఆ చేపలపై ఉన్న నూనెని ఈ బొగ్గులపై వేసి మూత పెట్టేయాలి. అది పొగ నిండి చక్కగా మన సాలన్ చేపలతో చేసినది టేస్టీగా భలేగా ఉంటుంది. దొడ్డు రవ్వ చుక్కుడు గింజలతో ఉప్మా చేసుకుందాం. దీంతో పాటు మనం బీట్రూట్ చట్నీ చేసుకుందాం. బీట్రూట్ చట్నీ చేసుకోవడం కోసం ముందు శనగపప్పు మీ అందరికీ తెలుసు, అది ఎందులో వేసినా దాని రుచి పెరిగిపోతుంది. ఒక మంచి గ్రేవీలో వాడుకుంటాం. ఎప్పుడైతే ఈ శనగపప్పుని చక్కగా వేయించి సాంబార్ మసాలా పౌడర్గా వాడుకుంటామో ఆ సాంబార్కి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇదే శనగపప్పుని చక్కగా నానబెట్టి అదే మటన్తో చేసుకుంటే అద్భుతమైన షామీ కబాబ్ అవుతుంది. ఏ చట్నీలో అయినా కానీ కొంచెం చిక్కదనం కోసం ఈ శనగల్ని లైట్గా వేయించేసి ఆ చట్నీలతో పాటు వేసుకుంటే ఆ చట్నీకి చిక్కదనం వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. సో మరి ఈ శనగల్ని ఇలా లైట్గా వేయించుకుంటూ దీంతో పాటు ఎండుమిరపకాయలు కూడా చక్కగా దాంట్లో ఆ తేమ వెళ్ళిపోయి మనకి తర్వాత పేస్ట్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా వేగడం వల్ల దానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ రెండింటిని ఒక 3-4 నిమిషాలు ఓపిక్గా మనం వేయించుకుందాం. తర్వాత బీట్రూటు, మనం కొబ్బరి ముక్క, కొంచెం నూనె కూడా వేసేసుకొని దీన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకొని మనం చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఉప్మాలతో అయితే ఆ తాలింపు కూడా అక్కర్లే. ఉప్మాలో మనం వేసేసుకుంటాం కదా తాలింపు. ఆ చుక్కుడు గింజలు కూడా మనకి ఉప్మా అనేది చాలామంది చౌకగా చూస్తారు. అదే ఉప్మాని టమాటా వేస్తే అద్భుతమైన టమాటా బాత్, పచ్చి బఠానీలు అన్ని కూరగాయలు వేసుకుంటే వెజిటేబుల్ ఉప్మా అవుతుంది. అలాగే మనం దీంట్లో ఆ ప్రోటీన్ శాతం పెంచడం కోసం చుక్కుడు గింజలు ఇలాంటివన్నీ కూడా వేసి ఆ ఉప్మాని మరింత బలంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే స్కూళ్ళకి ఉప్మా పంపిస్తే టీచర్లు ఏంటి మీ పిల్లవాడు పెరుగుతున్న పిల్లవాడికి ఉప్మా పెడుతున్నారు, అందులో ఇలాంటి చుక్కుడు గింజలు ఇలాంటి ధాన్యాలు వేసుకుంటే మనకి మరింత టేస్ట్ వస్తుంది, మరి అద్భుతంగా ఉంటుంది. ఎట్లాగో మనం ఉప్మాలు పల్లీలు లేకపోతే జీడిపప్పు అన్నీ వేసుకుంటాంగా. ఇప్పుడు ఇది చక్కగా వేగింది. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసి ఇందులో కొబ్బరి ముక్కలు అలాగే బీట్రూట్ కూడా ముక్కలు వేసుకొని దీన్ని ఈ విధంగా కొంచెం సేపు వేయించుకుందాం. ఇలా మనం చేసుకునేటప్పుడు కావాలంటే మనం మూత పెట్టేసి కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఆ శనగలు కొంచెం అంతా డ్రైగా ఉండి మనం చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా బీట్రూటు ఆ కొబ్బరి కూడా స్లోగా దీంట్లో కుక్ అవనిద్దాం. నూనెలో వేగుతూ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం రోట్లో వేసి చట్నీ చేసుకుందాం. చక్కగా వేయించేసుకున్నాను, ఇంకా అక్కర్లేదు, చాలా ఎక్కువగానే వేయించేసుకున్నాను. ఎండుమిరపకాయలు, మన శనగలు, బీట్రూటు ఆ కొబ్బరితోటి చట్నీ. బీట్రూటు కొబ్బరి మంచి కాంబినేషన్, అందుకని బీట్రూట్ తురుముతో పాటు కొబ్బరి వేసి మనం చేసుకుంటూ ఉంటాం. దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసి చక్కగా పేస్ట్ చేసుకోండి, కొంచెం చిక్కగా చేసుకోండి. తర్వాత మనం దీన్ని మన ఉప్మాతో పాటు చక్కగా ఎంజాయ్ చేద్దాం. మన చట్నీ రెడీ అయిపోయింది, దాని తర్వాత చూద్దాం. ముందుగా మన ఈ ఉప్మాకి తాలింపు వేసుకుందాం. మన సన్న రవ్వ కంటే దొడ్డు రవ్వలో ఫైబర్ ఎక్కువ ఉంటుందని, అంతేకాకుండా పూజలు అవి చేసినప్పుడు కూడా దొడ్డు రవ్వతోటే మనం హల్వా అవి చేసి పెడుతూ ఉంటారు. దీంతో మనం ఈరోజు ఉప్మా చేసుకుందాం. కొంచెం ఆవాలు,
జీలకర్ర, మన శనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి మనం స్లైట్గా కుక్ చేసుకుందాం. చాలామందికి ఆ ఉల్లిపాయ సన్నగా తరిగి ఇందులో వేసుకుంటూ ఉంటారు. ముందుగా ఈ రవ్వని ఇందులో వేసేసి ఈ నూనెలో లైట్గా వేయించేసుకుందాం. అయితే మనం డ్రైగా వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ నూనెతో పాటు వేసినప్పుడు మాత్రం తొందరగా అవుతుంది. కాబట్టి ఇది వేసేసి మనం స్లోగా ఇలా కలిపేసుకోండి. ఈ దొడ్డు రవ్వ చక్కగా ఈ నూనెలో వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ కూడా వేసేసుకుందాం. దీంతోపాటు మన చిక్కుడు గింజలు. అయితే మీ అందరికీ తెలుసు దొడ్డు రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే నానబెట్టిన ఈ చిక్కుడు గింజల్ని కూడా మనం ఇందులో వేసుకున్నాం. రవ్వ కుక్ అయ్యే లోపల మన ఈ చిక్కుడు గింజలు కూడా మనకి చక్కగా కుక్ అవుతుంది. ఇందులో ఉల్లిపాయ కూడా, ఈ ఉల్లిపాయ సన్నగా దీంట్లో వేగుతూ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అయితే మేము హోటల్లో ఉప్మా చాలా ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు రవ్వని ఇలా వేయించేసుకొని దీన్ని ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం సేపు వేయించుకుంటాం. వేయించేసి ఇది తీసుకొని ఒక ట్రేలో వేసేసి పెట్టేసుకుంటాం. అంటే రోజుకి ఒక 5-10 సార్లు ఉప్మా చేయాలన్నా ఇలా చేసి పెట్టుకున్న దాన్ని మనం కేవలం వేడి నీళ్లు పోసేసి కొంచెం కుక్ చేసుకుంటే ఈ దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసి కుక్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. వేసిన తర్వాత దీంట్లో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి మనం బిర్యానీలో నీళ్ళల్లో ఉప్పు సరిపోయింది ఎలా చెక్ చేస్తామో ఇప్పుడు ఇందులో కూడా మనం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. దీన్ని ఇదే విధంగా మనం కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా చిక్కుడుకాయ గింజలతోటి రెడీ అయిపోతుంది. ఈ లోపల చక్కగా మన బీట్రూట్ చట్నీ కూడా రెడీగా ఉంది. ఈ రెండు వేసుకొని మంచి కాంబినేషన్తో ఎంజాయ్ చేద్దాం. స్లోగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పొడి పొడిగా, మీకు ఇంకా పొడిగా కావాలంటే ఇంకా కూడా చేసుకోవచ్చు. మన ఆ దొడ్డు రవ్వ మనం ఉల్లిపాయలు కూడా ఆ నీళ్లు పోసిన తర్వాత వేయడానికి కారణం ఏంటంటే ఇంతసేపట్లో ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా కుక్ అయిపోతుంది. స్టవ్ కట్టేద్దాం. బీట్రూట్ కొబ్బరి చట్నీ కూడా రెడీగా ఉంది. అన్నీ కలిపేసి వడ్డించేసుకుందాం. కొత్తిమీర ఉప్మాలో వేసినా ఒకటే వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని వడ్డించేసుకుందామా. నాకు ఇడ్లీలైనా ఏవైనా చట్నీలు కొంచెం ఎక్కువగా తినడం అలవాటు. మన ఉప్మా అంటూ ఉంటారు కదా, ఏముంది నా ఒట్టి ఆ రవ్వతో తింటే ఏం బలం వస్తుంది. ఇప్పుడు అద్భుతమైన చట్నీ, అది కూడా మనం కొబ్బరి అన్నీ వేసి చక్కగా జాగ్రత్తగా చేసుకున్నాం. మరి మన ఈ ఉప్మాలో కూడా చక్కగా హోటల్లో అలవాటు ఇది. ఇలా ఒక గిన్నెలాగా ఉంటుంది మోల్డ్, దాన్ని పెట్టి చక్కగా చేసేసుకుంటాం. ఇలా పెట్టి దీని మీద వేసిన వెంటనే ఉప్మా వచ్చేస్తుంది. వేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయ గింజలు అలాగే దొడ్డు రవ్వతో ఉప్మా రెడీ. అద్భుతంగా మన ఉప్మా బీట్రూట్ చట్నీ రెడీ. సో ఉప్మా ఎంత వేసుకుంటానో సగం అన్న బీట్రూట్ చట్నీ వేసుకుంటాను. బీట్రూట్ చట్నీలో కూడా శనగపప్పు అన్నీ చక్కగా వేసుకున్నాను. కానీ మన దొడ్డు రవ్వతో చేసుకున్నప్పుడు ముత్యాలు తింటున్నట్టు నోట్లో చక్కగా కరుగుతూ భలేగా ఉంటుంది. చేసుకోండి, మంచిగా చట్నీతో పాటు తిని వారేవా అంటూ ప్రతిరోజు ఎంజాయ్ చేయండి. సో బీట్రూట్లో ఇటువంటి ఎర్రగా ఉన్న కూరగాయల్లో మనకి బీటా క్యారోటీన్ బోల్డ్ అంతా పౌష్టిక విలువలు ఉంటాయి. ఒక తెల్లగా మనం ఉప్మా చేసుకుంటే దానికి ఆపోజిట్ కలర్లో ఒక చట్నీ చేసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేయండి. పర్ఫెక్ట్. బీట్రూట్ చట్నీ దొడ్డు రవ్వ చిక్కుడు గింజతో ఉప్మా. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసి కొబ్బరి ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు చక్కగా వేయించి చట్నీ తయారు చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, గోధుమ రవ్వ కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, చిక్కుడు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉప్పు కూడా వేసి 15-20 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే మన దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. దీన్ని వేడి బీట్రూట్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మీ రెసిపీస్ మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081.
ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ తరఫున బహుమతి గెలుచుకున్న విజేత. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన రెసిపీలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.